జటాయు మరణానంతరం రావణ అని తెలిసింది, దక్షిణ దిక్కని తెలిసింది. ఎక్కడ అమ్మవారు ఉందని వెతుకుతాం. వెళుతున్నారు ఇద్దరు శ్రీరామ లక్ష్మణులు. గుట్ట పుట్ట మెట్ట సర్వప్రాంతాలు విచారించి వెతుకుతూ వెళుతున్నారు. ఇంతలో ఒక కబంధుడనే భయంకర రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడికి స్థూలశిరుడని ఒక మహర్షి. ఆ మహర్షి వారిని బాధ పెడితే వాడు గంధర్వుడు, శపించారు. వాడికి వికారమైన మొండెం వంటి ఆకారం, అంటే వాడి తలకాయని వజ్రాయుధంతో కొట్టి లోపలికి దోపాడు ఇంద్రుడు. ఆ లోపల పొట్టలో నుంచి ఒక కన్ను ఉంటుంది, దాంతో చూస్తాడు. 2 చేతులు ఉంటాయి, బ్రహ్మాండమైన పొడుగైన చేతులు. ఆ చేతులతో అందుకొని జీవకోటిని తింటూ ఉంటాడు, భూతాల్ని, పశువుల్ని, పక్షుల్ని, మృగాల్ని. వాడికి అది వరం, ఆ చేతుల్లో పడ్డవాళ్ళు మళ్ళీ బయట పడలేరని. వాడు శ్రీరామలక్ష్మణుడు ఎత్తుకున్నాడు, పట్టుకున్నాడు, చెరొక భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. వాడి మహానుభావ అదృష్టం, శాపమైనా వాడిగా ఈ శాప పరిష్కారాలకే పరమాత్మ అవతరించడం. చరి ఒక భుజాన్ని నరికేశారు ఖడ్గంతో. అప్పుడు వాడికి జ్ఞానం కలిగింది. స్వామి, నన్ను మెల్లగా ఎలాగైనా సరే నాకు సంస్కారం చెయ్యండి, గోతిలో పడవేయండి, పూడి చెయ్యండి, నాకు అప్పుడు దివ్య రూపం వస్తుంది. నేను గంధర్వుణ్ణి, మహాసౌందర్యవంతుణ్ణి. ఇట్లాంటి పిచ్చివేషం వేసుకొని ఋషుల్ని భయపెట్టాను నేను. ఆ స్థూలశిరుడు అనేటువంటి మహర్షుడు నన్ను శపించాడు, ఇలాగే పడుండరా అని. కాబట్టి ఈ రూపం వచ్చింది. నీ చేత కృతార్థుణ్ణవుతానని అనుగ్రహించాడు ఆయన, శాప విముక్తి. అలాగా నువ్వు గంధర్వుడవైతే నాకొక్క పని చెయ్యి. సీతను అపహరించిన రావణాసురుడు ఎక్కడుంటాడు, వాడి నివాసం ఎక్కడ, ఎలా వెళ్ళాలి, వాడి శక్తి ఎంత, అవి కొంచెం వివరం చెప్పమన్నారు. స్వామి, ఈ శరీరంతో ఇప్పుడు నాకు జ్ఞానం కలగదు, ఈ శరీరం పోయి గంధర్వ శరీరం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతా అన్నాడు. అలాగే వాడి శరీరాన్ని సంస్కారం చేశారు, గంధర్వ శరీరం వచ్చింది. ఆకాశం మీద నిలిచాడు. స్వామి, నైనా చెప్పరా ఇప్పుడు. శృణు రాఘవ తత్వేన యథా సీతాం అవప్స్యసి. రామచంద్ర, నువ్వు సీతను ఎలా పొందుతావో చెబుతా వినమన్నాడు. శ్రూయతం రామ వక్ష్యామి. సుగ్రీవో నామ వానరః భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా శక్రసూనునా సతే సహాయో మిత్రంచ సీతాయా పరిమార్గణే భవిష్యతి హితే రామ మా చ శోకే మనఃకృతాః. ఇక్కడి నుంచి నేరుగా అరణ్యాలు దాటి వెళ్ళావంటే మతంగ మహర్షి వారి ఆశ్రమం ఉన్న ఋష్యమూక పర్వతం వస్తుంది. అక్కడ ఉన్నాడు. కిష్కింధ గుహ నుంచి వెళ్ళగొట్టబడి బలవంతుడైన దుర్మార్గుడైన వాలి చేత పరాభవింపబడి ఆ గుట్ట మీద ఉంటాడు కూర్చొని. ధర్మాత్ముడు, సత్యశాలి, బుద్ధిమంతుడు, మంచివాడు, నీవు స్నేహం చెయ్యదగినవాడు. కారణం ఏమిటంటే ఆయన భార్యను వాళ్ళ అన్న అపహరించాడు, నీ భార్యను రావణుడు అపహరించాడు. సమాన స్థితిలో ఉన్న వాళ్ళకి స్నేహం టక్కున కుదురుతుంది. నీకతను ఏకదశ పొందినవాడు కనుక సరి అయిన స్నేహితుడు. మాచ శోకే మనఃకృతాః. ఇదే